రాజకీయాల్లో త్వరలోనే కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఓవైపు కేబినెట్ విస్తరణ, మరొక వైపు ముఖ్యమంత్రి మార్పుపై కొంతకాలంగా జోరుగా చర్చ జరుగుతోంది. కర్ణాటకలో నాయకత్వ మార్పుపై ఎవరి అంచనాలు వారివే. అధిష్టానం ఆశీస్సులు తమపై ఉంటే సీఎం అవుతామని భావిస్తున్న ఆశావహులు ఎక్కువగానే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కర్ణాటకలో నాయకత్వ మార్పు ఉంటుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. కర్ణాటక రాజకీయాల్లో త్వరలోనే కీలక పరిణామాలు చోటు చేసుకునున్నాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. గత కొంతకాలంగా కర్ణాటకలో నాయకత్వ మార్పుకు సంబంధించి జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో నవంబర్లో నాయకత్వ మార్పు, కేబినెట్ విస్తరణ జరుగుతుందనే చర్చ ఊపందుకుంది. కర్ణాటక రాజకీయాల్లో కీలక నేతలు ఎవరికి వారే లెక్కలు వేసుకుంటున్నారు. నాయకత్వ మార్పు అంశం తెరపైకొచ్చిన ప్రతిసారి తానే 5 ఏళ్లు సీఎంగా కొనసాగుతానని తేల్చి చెప్పిన సిద్ధరామయ్య లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు. కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి ఐ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఇటీవల కొంత వెనక్కి తగ్గి అధిష్టానం అనుకుంటే తానే 5 ఏళ్లు ఉంటారని వ్యాఖ్యానించడంతో సీఎం మార్పుకు ఇదే సంకేతమనే వాదనలు వినిపిస్తున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే కర్ణాటక కేబినెట్లో మార్పులు చేర్పులతో పాటు కొత్త ముఖ్యమంత్రి తెరపైకొస్తారనే చర్చ మొదలైంది. కర్ణాటకలో నాయకత్వ మార్పు తథ్యమని పలువురు నాయకులు ఎవరికి వారే లెక్కలు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తమకు అవకాశం వస్తుందని సీనియర్ నేతలైన సతీష్ జార్జిహోళీ, డీకే శివకుమార్, పరమేశ్వర్, కేహెచ్ మునియప్ప వంటి వారు ఎవరికి వారే త్రిశంకు స్వర్గంలో తేలియాడుతున్నారు. అయితే ఎవరికి సీఎం పదవి ఇచ్చినా వివాదం తలెత్తుతుందని, అందుకే వివాదం తీవ్రం కాకుండా మల్లికార్జున ఖర్గేకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తారని బీజేపీ నాయకుడు యత్నాలు చేసిన వ్యాఖ్యలు కొత్త సమీకరణాలను తెరపైకి తెస్తున్నాయి. సీఎం మార్పు అంశంపై ఆశావహులు ఎవరి ధీమాలో వారే ఉన్నారు. అదే సమయంలో కొందరు నేతలు చేసే వ్యాఖ్యలతో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ గందరగోళానికి తెరవేస్తూ మిగిలిన 2.5 ఏళ్ల కాలానికి కూడా సిద్ధరామయ్యనే సీఎంగా కొనసాగాలని కొందరు నేతలు చేస్తున్న డిమాండ్కు అహింద నాయకులు స్వరం కలిపారు. నవంబర్లో మంత్రివర్గ విస్తరణకు అవకాశం కల్పించి ముఖ్యమంత్రిని మార్చకూడదని అహింద నాయకులు మైసూర్ రామస్వామి కూడలిలో ధర్నా చేసి అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాశారు. కాంగ్రెస్కు సిద్ధరామయ్య అనివార్యమని, అందుకే పార్టీ అధిష్టానం ఆయనకు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించిందని కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్ వ్యాఖ్యానించారు. తదుపరి ఎన్నికల్లోనూ సిద్ధరామయ్య పోటీ చేసి క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగడం పార్టీకి అత్యవసరమని మంత్రి సంతోష్ లాడ్ అభిప్రాయపడ్డారు. సిద్ధు 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఎమ్మెల్సీలు ఏఆర్ సీతారాం, డాక్టర్ యతీంద్ర, మాజీ మంత్రి రాజన్నతో పాటు పలువురు నేతలు తేల్చి చెప్పారు. తనకు మంత్రిగా అవకాశం కల్పించాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారని, వారిలో విజయానంద, కాసప్పనవర్, లక్ష్మణ సవది తదితరులు బహిరంగంగా డిమాండ్ చేయగా తాము మంత్రి పదవికి అర్హులమని ఎమ్మెల్యేలు హెచ్సి బాలకృష్ణ, ఇక్బాల్ అహ్మద్, ప్రదీప్ ఈశ్వర్, రంగనాథ్ బేళూరు గోపాలకృష్ణ, శివరంగేగౌడ తదితరులు తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముఖ్యమంత్రి పీఠానికి సంబంధించి నాయకుల మధ్య మొదలైన ప్రచ్ఛన్న యుద్ధాన్ని రాహుల్ దృష్టికి తీసుకెళ్లేందుకు ఢిల్లీకి వెళ్లిన డీకే శివకుమార్ సీఎం పదవి కోసం తన వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇద్దరూ ఢిల్లీకి వెళతామని ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమని విపక్ష నేతలు అంచనా వేస్తున్నారు. అయితే ఎవరు ముఖ్యమంత్రి, ఎవరు ఉప ముఖ్యమంత్రి అవుతారనే విషయం తమకు ప్రధానం కాదని, అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయాలని తాము పోరాటం తీవ్రం చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర స్పష్టం చేశారు. మరోవైపు తన సోదరుని నుదుట ముఖ్యమంత్రి అవ్వాలని రాసి ఉంటే ఎవరూ తప్పించలేరని బమూల్ అధ్యక్షుడు డీకే సురేష్ ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాల్గొనే ప్రతి కార్యక్రమంలో డీకే శివకుమార్ పాల్గొనడంతో పాటు ఆయా ప్రాంతాల అభివృద్ధి పనుల్లో పాల్గొంటున్నారు. మొత్తంగా నవంబర్లో కర్ణాటక రాజకీయాల్లో కీలక మార్పులు తప్పవని అటు అధికార కాంగ్రెస్, ఇటు విపక్ష పార్టీల నేతలు చెబుతుండటంతో కర్ణాటకలో త్వరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయోననే ఉత్కంఠ నెలకొంది. కర్ణాటక రాజకీయాల్లో మార్పు తథ్యమని అధికార కాంగ్రెస్ నేతలతో పాటు విపక్ష నేతలు సైతం అంచనా వేస్తున్నారు. అయితే సీఎం, డిప్యూటీ సీఎం ఎవరు అవుతారనే విషయంలోనూ ఎవరి అంచనాలు వారివే. వాస్తవానికి కర్ణాటకలో నాయకత్వ మార్పు ఉంటుందా లేదా అన్న దానిపై
కాంగ్రెస్ అధిష్టానం స్పష్టత ఇస్తే తప్ప ఖచ్చితంగా చెప్పలేం.